హరే కృష్ణ మాతాజీ, ధన్యవాదాలు. స్క్రీన్ కనిపిస్తుందా ప్రభుజీ? కనిపిస్తుంది ప్రభు. మనం గడిచిన క్లాసుల్లో ఏ విధంగా అయితే మరి వికర్ములు అనేటువంటి వారు ఉన్నారు, కర్ములు అనేటువంటి ఉన్నారు, వీళ్ళందరి గురించి చర్చ చేశాము. కర్మి అనేటువంటి వారు మనకి 6 రకాలుగా ఉంటారు అని కూడా చర్చ చేశాము. అయితే భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు ఇంకా 7వ రకమైనటువంటి కర్మి అతడు ఏం చేస్తాడనేది కూడా అప్పుడు రాస్తాను. ఈ విధంగా మనం నిన్న అన్ని చర్చ చేశాము జరిగిన తరగతుల్లో. ఈరోజు మనము ఇది కూడా మనం చర్చ చేశాము. ఏదంటే నిర్విశేష బ్రహ్మం అంటే ఏమిటి, సర్విశేష బ్రహ్మం అంటే ఏమిటి. నిర్విశేష బ్రహ్మాన్ని మనము బ్రహ్మజ్యోతి అన్నాము. సర్విశేష బ్రహ్మం అనేది పరమాత్మ భగవంతుడని అన్నాము. మరి 2 మార్గాల్లోనికి ప్రవేశం అనేది ఎలా చెందుతాము అంటే కర్మార్పణం ద్వారా చెందుతామన్నాము. అలాగే ఈ బ్రాహ్మణుడు, క్షత్రియుడు, శూద్రుడు వారి స్వభావాలను అనుసరించి మరి వారు వాళ్ళ యొక్క కర్మలను చేస్తారు. ఈ విధంగా కర్మి అనేటువంటి వారు తమ శరీరాన్ని అంటే ఆత్మ నేను అని కాకుండా శరీరంగా తాను భావించి కర్మ ఫలితాలకు లోబడి ఏదైతే మనకి శాస్త్రాలలో చెప్పబడుకోకుండా ఉండేటువంటి కర్మలను చేస్తారో వారిని మనం వికర్ములు అన్నాము. ఈ విధంగా మనం నిన్న ఇంతవరకు చర్చ చేశాము. ఇది కూడా మనం సూచాయిగా చర్చ చేశాము. లాస్ట్లో 2 నిమిషాలు ఉండగా ఈరోజు మనం ఇది చేస్తాము. అయితే మనము ముందుగా ఏం తీసుకున్నామంటే ఏదైతే మనము లెఫ్ట్ సైడ్లో ఉండే మార్గాన్ని ముందు మనం చర్చ చేస్తాం కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా ఓన్లీ ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి జ్ఞాన మార్గం గురించినటువంటి వివరణ మాత్రమే మనం ఇస్తాము. ముందు మళ్ళీ భక్తి మార్గంలోనికి వెళ్తాము. కాబట్టి మరి ఇక్కడ మనకు చూస్తే ఎవరు ఏ మార్గానికి అర్హులు అన్నారు అంటే మనం ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తామంటే జ్ఞాన మార్గానికి ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని చర్చిస్తాము. తర్వాత మళ్ళా మనము భక్తి మార్గానికి ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని మనం చర్చిస్తాము. ముందుగా జ్ఞాన మార్గానికి ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని మాత్రం మనం చర్చిస్తాము. అంటే 2 కన్ఫ్యూజ్ అవుతారేమో అని నా ఉద్దేశము. ముందు మనము జ్ఞాన మార్గాన్ని చర్చిస్తాము. ఈ జ్ఞాన మార్గానికి ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తే అర్థమైందా ప్రభుజీ మాతాజీ? ముందు మనం జ్ఞాన మార్గం ఎందుకు తీసుకుంటున్నాము? లెఫ్ట్ సైడ్ అంటే ఒక పక్క భాగం చెప్పాలని కదా ప్రభు. మనము ఈ పక్క భాగాన్ని మాత్రం చెప్తాము. ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. రైట్ సైడ్ భక్తి మార్గం. మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ది ఒకటి తీసుకొని వివరణ చేస్తాము, మళ్ళీ రైట్ సైడ్కి వెళ్తాము. అంటే 2 ఒకటేసారి ఇది అది చెప్పుకుంటూ పోతే కన్ఫ్యూజ్ అవుతాము. అందుకోసం ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రం చెప్పుకుంటూ వెళ్తాము. ఈ విధంగా ఎవరు ఏ మార్గానికి అర్హులు అంటే ఇక్కడ మనకు చెప్తున్నారు జ్ఞానయోగము. మనం లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటిది జ్ఞానయోగము లేదా జ్ఞాన మార్గం అంటాము. ఆ జ్ఞాన మార్గానికి ఎవరు అర్హులు అంటే ఇహలోకము అంటే ఈ లోకములో, తర్వాత పారలౌకిక లోకాలు అంటే ఈ లోకములో, తర్వాత ఉన్నత లోకాలలో. ఉన్నత లోకాలంటే స్వర్గము ఇత్యాది లోకాలు. అక్కడ సుఖాల నుండి విరక్తి పొందినటువంటి వారు జ్ఞాన యోగానికి అర్హులవుతారు. తర్వాత ఆ సుఖాలను పొందడానికి సాధనలు అంటే మనము ఏదైనా సుఖాన్ని పొందడానికి కర్మలను చేయాలి. మరి ఆ కర్మలను త్యజించినటువంటి వారు జ్ఞాన మార్గానికి అర్హులు అని మనం ఇక్కడ చెప్పుకున్నాము. ఏమిటంటే జ్ఞాన మార్గానికి ఎవరు అర్హులు అని మన విషయం చూస్తే స్క్రీన్ కనిపిస్తుంది కదా ప్రభుజీ? కనిపిస్తుంది ప్రభు. ఏదైనా డౌట్ ఉంటే వెంటనే అడిగేసేయండి. జ్ఞాన మార్గమునకు ఎవరు అర్హులు? ఈ లోకంలో కానీ ఉన్నత లోకాల్లో కానీ
ఎలాంటి ఇక్కడ రాశారు చూడండి, ఎలాంటి సుఖాల నుండి విరక్తి అన్నారు, నిర్విన్నానం అన్నారు. ఈ శ్లోకం కూడా మనం ఇప్పుడు చూస్తాం. అంటే ఎలాంటి కోరికలు అని మనం ఇక్కడ రాసుకున్నాము. ఎలాంటి కోరికలు అంటే సుఖాలు అనుకోండి, మీద విరక్తి ఉన్నవారు. అలాగే ఇంకొక పాయింట్ ఇక్కడ మనకు చెప్పారు. ఏం చెప్పారు? ఏదైతే మరి ఆ సుఖాలను పొందడానికి మనం కర్మలు అనేటివి చేయాలి, ఈ కర్మలను కూడా త్యజించినటువంటి వాళ్ళు ఈ కోరికలు సుఖాలు పొందడానికి కర్మలు చేయాలి. కర్మ చేసినప్పుడే మనకు కర్మ ఫలితం వస్తుంది. ఆ కర్మ ఫలితం ఆధారంగా మనము ఈ కోరికలు సుఖాలను అనేటివి పొందవచ్చు. కానీ జ్ఞాన మార్గానికి ఎవరు అర్హులు అంటే కర్మ సన్యాసం చేసిన వాళ్ళు. ఈ కర్మ సన్యాసం చేసిన వాళ్ళు అంటే కర్మను విరమించిన వాళ్ళు జ్ఞాన మార్గానికి అర్హులవుతారు. అదేంటో మళ్ళీ మనం ఇప్పుడు చూస్తాము. నిష్కామ కర్మయోగం చేసేటప్పుడు కర్మ చేయాలి. ఎప్పుడైతే జ్ఞాన మార్గంలోకి మనం వెళ్ళినప్పుడు ఆ కర్మలను వదిలివేయాలి. లేకపోతే లోకులకు ఈ యొక్క ప్రపంచానికి ఉదాహరణగా చూపించేదానికి కూడా అక్కడ కర్మలు చేస్తారు. మనం అక్కడ దాన్ని సవివరంగా వివరిస్తాము. ఈ విధంగా కర్మ సన్యాసం అనేది చేయాలి. ఈ కర్మ సన్యాసం చేసిన వాళ్ళు జ్ఞాన మార్గానికి అర్హులు అని చెప్తున్నారు. అంటే నిష్కామ కర్మయోగం అనేది ముందు వస్తుంది మనకు. ఇక్కడ నిష్కామ కర్మయోగము ముందు వస్తుంది. దీంట్లో మనం ఏం చేస్తామంటే కర్మ చేస్తాము. ఇక్కడ కర్మను వదిలివేయడానికి లేదు. ఇక్కడ కర్మ చేస్తాము. ఆ కర్మ ఫలితాలను భగవంతునికి త్యాగబుద్ధితో మనం సమర్పిస్తాము. ఈ త్యాగబుద్ధి అంటే ఏమిటో మనం వివరించాము ఇంతకుముందే. అదేమిటంటే చూడండి, ఉదాహరణకు మన ఇంట్లో ఒక ఫ్యాన్ ఉంది. మరి ఆ ఫ్యాన్ మనకు అడ్డం తగులుతూ ఉంటుంది. ఎలాగైనా కూడా సమర్పిస్తారు. ఎలాగైనా సరే ఆ ఫ్యాన్ను మనం వదిలించుకోవాలని ఏం చేస్తున్నామంటే దారిన పోయేటువంటి ఒక బ్రహ్మచారిని పిలిచి, అయ్యా మీరు ఫ్యాన్ని తీసుకోండి అని మనము త్యాగంతో దాన్ని ఇస్తున్నాం. దాన్ని మనం ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే మనము కర్మ చేస్తున్నాము. కర్మ వలన పుణ్యం కానీ పాపం కానీ ఏదో ఒకటి వస్తుంది. మరి ఆ రెండిటి వల్ల మనకు కర్మ బంధనం అనేది ఏర్పడుతుంది. మరి ఆ కర్మ బంధనం అనేది ఏర్పడకుండా ఆ కర్మ ఫలితాలను త్యాగంతో, అయ్యా నీకు ఈ కర్మ బంధాలను నాకు వద్దు, ఈ కర్మ బంధనాలను నేను చిక్కుకోవాల్సిన అవసరం లేదు, అయ్యా ఈ కర్మ ఫలితాలను మీరే తీసుకోండి అని భగవంతునికి సమర్పించడమే త్యాగబుద్ధి. అదే భక్తులైతే ప్రేమతో మరి సమర్పిస్తారు. ఇలా మనకు నిన్న త్యాగబుద్ధి అనేది కూడా మనం చర్చ చేశాము. ఈ విధంగా నిష్కామ కర్మయోగం వచ్చిన తర్వాత మనకు ముందు వస్తుంది. దాంట్లో మనం కర్మ అనేది తప్పనిసరిగా చేయాల్సిందే. చేసి ఆ కర్మ ఫలితాలు అనేటివి భగవంతునికి మనకు త్యాగబుద్ధితో అనేది మనం సమర్పించాల్సిందే. తర్వాత మనకు జ్ఞాన మార్గం వస్తుంది. ఆ జ్ఞాన మార్గంలో మనము కర్మ సన్యాసం అనేది చేయవచ్చు. లేదా ఇతరులకు ఉదాహరణగా చూపించడానికి అతడు కర్మలు అనేటివి చేయవచ్చు. ఈ విషయం మనము డయాగ్రామ్లోనికి వెళ్ళిన తర్వాత క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఇక్కడ మనకు శ్లోకము నిన్న భాగవతం శ్లోకము చూశాము. నిర్విన్నానాం జ్ఞానయోగ ఇది వచ్చేసి 11వ స్కందము 20వ అధ్యాయము. తర్వాత మనకు 9వ శ్లోకము 7వ శ్లోకం. ఇది శ్రీమద్ భాగవతము 11వ అధ్యాయము. హరే కృష్ణ, క్షమించండి. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 20వ అధ్యాయము 7వ శ్లోకం అన్నమాట ఇది. ఈ శ్లోకంలో చెప్తున్నారు, నిర్విన్నానాం జ్ఞానయోగో న్యాసినామిహ కర్మసు
నిర్విణ్ణ చిత్తానాం కర్మయోగస్తు కామినాం నిర్విణ్ణానాం జ్ఞానయోగో న్యాసినామిహ కర్మసు తేష్వా నిర్విణ్ణ చిత్తానాం కర్మయోగస్తు కామినం అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే జ్ఞానయోగ పదము అనేటువంటి దానిని మనము లౌకిక జీవితంలో విసుగు చెంది ఆ విధంగా సాధారణమైనటువంటి కావ్యకర్మల నుంచి విముక్తులైన వారికి ఉపదేశించబడినది అని చెప్తున్నారు. ఈ విధంగా మనము జ్ఞానయోగంలోనికి ఎంటర్ కావచ్చు. దాని కిందనే మనకు నిష్కామ కర్మయోగం చెప్తున్నారు. ఈ యొక్క నిష్కామ కర్మయోగం అంటే కర్మయోగాన్ని చెప్తున్నారు. ఈ కర్మయోగం ద్వారా మనం నిష్కామ కర్మలోకి ఎంటర్ అవుతాము. ఎంటర్ అయిన తర్వాత మళ్ళీ జ్ఞానయోగంలోనికి ఎంటర్ అవుతాము. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే తీరవలసినటువంటి పెక్కింటిని కోరికలు కలిగిన వారై లౌకిక జీవితమునందు విసుగు చెందని వారలు. ఇక్కడ చెందినవారు, ఇక్కడ చెందనివారు. ఇక్కడ విసుగు చెంది అని ఉంది, ఇక్కడ విసుగు చెందని వారలు అని ఉంది. వాళ్ళు కర్మయోగాన్ని మరి అవలంబించవచ్చు. చూడండి, కర్మయోగంలో మనకి సకామ కర్మ, నిష్కామ కర్మ అని ఉంటాయి. మనకి సకామ కర్మ అనేటువంటిది కర్మయోగంలో మనకు సకామ కర్మ, నిష్కామ కర్మ ఉంటాయి. సకామ కర్మ అంటే ఏదైతే కర్మ చేస్తామో వచ్చిన ఫలితాన్ని వారే భోగిస్తారు. అంటే భగవంతునికి ఇవ్వరు. వీళ్ళే మనము సకామ కర్మలు అంటాము. అయితే ఈ సకామ కర్మి దాటిన తర్వాత మనకు నిష్కామ కర్మ యోగం వస్తుంది. అప్పుడే మనము జ్ఞాన మార్గంలోనికి మనము ప్రవేశం చెందినటువంటి వారం అవుతాము. అది మనం గ్రాఫ్ దగ్గర చూపిస్తాము. తర్వాత నిష్కామ కర్మయోగి అంటే మనం ముందే చెప్పుకున్నాము, కర్మలను చేస్తారు, కర్మ ఫలితాలను భగవంతునికి త్యాగబుద్ధితో సమర్పిస్తారు. వీళ్ళనే మనము కర్మలు చేస్తారు, కర్మ ఫలితాలు త్యాగబుద్ధితో భగవంతునికి సమర్పిస్తారు. వీళ్ళనే మనం నిష్కామ కర్మయోగం అంటాము. ఈ విధంగా మనకి 11.20.7వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే నిర్విణ్ణానాం అనేటువంటి శ్లోకంలో ఈ జ్ఞానయోగంలోకి ఎవరైతే వాళ్ళు ఎంటర్ కావాలనుకున్న అటువంటి వాళ్ళు ఈ లౌకిక జీవితంలో అంతా విసుగు చెంది ఈ కర్మలన్నిటినీ వదిలేసిన వారు అయి ఉన్నారు అని మనకు అక్కడ చెబుతున్నారు. ఈ విధంగా మరి మనము జ్ఞానయోగంలోనికి పోయే ముందు మనం నిష్కామ కర్మయోగం చేయాలి అన్నాము. ఎందుకంటే జ్ఞానయోగంలోనికి పోయే ముందు మనము ఖచ్చితంగా నిష్కామ కర్మయోగం చేయాలి, కర్మలను చేయాలి తప్పనిసరిగా. ఆ కర్మ ఫలితాలు భగవంతునికి త్యాగబుద్ధితో సమర్పించాలి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చెప్తున్నారు, అప్పుడు మనకు అలాగా మనము కర్మ ఫలితాలను త్యాగబుద్ధితో భగవంతునికి సమర్పించడం వల్ల అంతఃకరణ శుద్ధి అనేది మనకు ఏర్పడుతుంది అని చెప్తున్నారు. ఇక్కడ మన గ్రాఫ్లో చూసుకుంటే ఇక్కడ వస్తుంది మనకు అంతఃకరణ శుద్ధి. ఇక్కడ మనకు అంతఃకరణ శుద్ధి అనేటువంటిది వస్తుంది. మనం ఇప్పుడు చూస్తాము దీన్ని. ఈ విధంగా మరి అంతఃకరణ శుద్ధి అనేది మనకు వస్తుంది. ఇదే జ్ఞానయోగంలోనికి ప్రవేశమైనటువంటి ద్వారము. అందుకే మనము ముందుగా నిష్కామ కర్మయోగం చేయాలి. నిష్కామ కర్మయోగము చేయాలి అంటే కర్మ ఫలితాలను భగవంతునికి త్యాగబుద్ధితో సమర్పించాలి. ఇక్కడ రాశాం మనం నిష్కామ కర్మయోగము అంటే. ఈ విధంగా భగవంతునికి త్యాగబుద్ధితో సమర్పించడం వల్ల మనకి ఏమొస్తుందంటే అంతఃకరణ శుద్ధి వస్తుంది. ఈ అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటంటే మనము సూచాయిగా ఇక్కడ చెప్పుకున్నాము. ఈ అంతఃకరణ శుద్ధి వచ్చిన తర్వాత వారు జ్ఞాన మార్గంలోనికి లేదా జ్ఞాన యోగంలోనికి ప్రవేశం అనేది చేస్తారు.
ఆరు గంటల టైం అదే 3:30. ఈ విధంగా నిష్కామ కర్మయోగం మొదట చేయాలి, మళ్ళీ అంతఃకరణ శుద్ధి వస్తుంది, తర్వాత వారు జ్ఞాన మార్గంలోనికి ప్రవేశం చెందుతారు. ఈ అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటి అనేది మళ్ళీ మనం గ్రాఫ్ దగ్గరికి వచ్చిన తర్వాత వివరిస్తాం. ఈ విధంగా మనము ఈ సుఖాల నుంచి మరి విరక్తి పొందని వారు, అంటే భౌతికమైనటువంటి కోరికలతో ఉన్నటువంటి కామంతో అంటే కోరికలతో నిండిన వారు కర్మయోగానికి అర్హులు. వారిని మనం శ్రీమద్ భాగవతములో మనము 2వ లైన్లో చూసాము. ఈ శ్లోకంలో మనము 2వ లైన్లో చూసాము. ఇక్కడ 2వ లైన్లో మనము చూసాము ఈ యొక్క విషయాన్ని. వాళ్ళు కర్మార్పణం అనేది చేయడానికి అని చూపిస్తున్నారు. ఈ విధంగా మరి ఈ శ్లోకము మనకు వివరిస్తుంది. అదేవిధంగా మరి భక్తి మార్గాన్ని ఇక్కడ మనకు వివరిస్తున్నారు. అయితే మనం దీన్ని తర్వాత అనేది చర్చిస్తాము. ఎందుకంటే మనం జ్ఞాన మార్గం మాత్రమే చర్చిస్తూ వెళ్దాము, తర్వాత భక్తి మార్గాన్ని తీసుకున్నాము, అప్పుడు మనకి సులభంగా అర్థమవుతుంది. ఈ గ్రాఫ్లో మనం చూస్తే మనము అందరికీ కనిపిస్తుంది కదా ఇది గ్రాఫ్. ఈ గ్రాఫ్లో చూస్తే మనకి ఏముంది అంటే కింద వికర్మి ఉన్నారు, కనిపిస్తుందా ప్రభుజీ? కనిపిస్తుంది ప్రభుజీ. కనిపిస్తుంది ప్రభుజీ. ఈయన వికర్మి ఉన్నారు, తర్వాత కర్మి ఉన్నారు. మరి ఇక్కడ మనము ఈ లెఫ్ట్ సైడ్లో ఉండేది మాత్రము చర్చ చేస్తాము. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న దాంట్లో చూడండి, నిష్కామ కర్మయోగము ఇక్కడ ఉన్నది. ఇక్కడ నిష్కామ కర్మయోగం ఉన్నది. నిష్కామ కర్మయోగం చేయడం వల్ల అంతఃకరణ శుద్ధి జరిగింది. దానివల్ల ఆయన జ్ఞాన మార్గంలోనికి ప్రవేశం చెందారు. ఇక ఈ విషయాలన్నీ మనము ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న విషయాలన్నీ మనము ఇప్పుడు చూద్దాం. తర్వాత ఈ గ్రాఫ్లో మనకి ఇక్కడ సాధారణ వర్ణాశ్రమం ఉంది, దైవ వర్ణాశ్రమం ఉంది, ఈ భక్తి మార్గం ఉంది, భగవత్ ప్రాప్తి ఉంది. ఇవన్నీ మనము తర్వాత చూస్తాం. ఈ విధంగా మనము దీన్ని విభజించుకొని ఇప్పుడు భక్తి మార్గాన్ని మనం పక్కన పెట్టి జ్ఞాన మార్గం ఒక్కటే మనం వివరిస్తాము. ఈ విధంగా మరి ఈ కర్మి అనేటువంటి వారు ఉన్నారని మనం చెప్పాము. ఈ కర్మి అనేటువంటి వారు ఇక్కడ మనం జ్ఞాన మార్గంలోనికి ఇంకా ప్రవేశం అనేది చెందుతున్నాం. ఇక్కడ మనం కర్మి అని రాశాము. వికర్మి కర్మి ఉంది కదా ప్రభుజీ? ఉన్నాయా ప్రభు? అందరికి కనిపిస్తుందా వికర్మి కర్మి? కనిపిస్తుంది ప్రభు. కనిపిస్తుంది ప్రభు. కనిపిస్తుంది ప్రభు. కర్మి కింద వికర్మి ప్రభుజీ కనిపిస్తుంది. కర్మి కింద వికర్మి. ఇటువంటి కర్మి జీవితంలోనికి మరి జ్ఞాని అనేటువంటి సాధు వస్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ కర్మి ఏదైతే ఉన్నారో వారి జీవితంలోనికి మనం ముందే చెప్పుకున్నాము. కర్మి అనేటువంటి వాళ్ళు ఎన్ని రకాలుగా కర్మార్పణము చేస్తున్నారు అని 6 రకాలుగా మనం చూసాము. అటువంటి కర్మి అనేటువంటి వాడి జీవితంలోనికి కర్మి అనే వారి జీవితంలోనికి జ్ఞాని అనే సాధువు వచ్చినప్పుడు ఇక్కడ జ్ఞాని అనేటువంటిది ఇంపార్టెంట్. ఈ జ్ఞాని ఎవరంటే అది వరకే ఈయన నిష్కామ కర్మయోగాన్ని చేసి అంతఃకరణ శుద్ధి పొంది జ్ఞాన మార్గంలోనికి ఎంటర్ అయ్యి ఇంకా ఆయన నిరాకార బ్రహ్మలో లీనం కావడానికి అనేకమైనటువంటి సాధనాలను ఉపయోగించుకుంటూ ఉండేటువంటి జ్ఞాని అన్నమాట. ఈయననే మనకు 4.34 భగవద్గీతలో తద్విద్ది ప్రణిపాదేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంచిదే జ్ఞానం జ్ఞానినా తత్వదర్శిన అంటారు. ఈయన తత్వదర్శి అయినటువంటి జ్ఞాని, భగవంతుని తత్వదర్శి అయిన జ్ఞాని. అంటే ఈ జ్ఞాని ఎటువంటి వారు అంటే ఈయన నిరాకార బ్రహ్మలో లీనం కావాలి అనేటువంటి సాధన చేసేటువంటి ఉపాసకుడు. ఈయన భక్తుడు కాదు. అర్థమైందా ప్రభుజీ? అందరికీ అర్థమైంది కదా?
అర్థమైంది ప్రభు. అప్పుడు ఇలాంటి జ్ఞాని ఏం చేస్తాడంటే ఈ యొక్క కర్మి దగ్గరికి వచ్చి, అయ్యా జ్ఞాని కర్మి దగ్గరికి వస్తారు. వచ్చి ఏం చెప్తారంటే, అయ్యా కర్మి గారు, మీరు శరీరం కాదు, ఆత్మ. మీరు మీకు ఈ జగత్తులో ఉన్నటువంటి విషయాలకు ఎటువంటి సంబంధం అనేది లేదు, ఎటువంటి లావాదేవీలు అనేది మీరు ఈ జగత్తులో కలిగి లేరు అని చెప్తారు. మీరు ఆత్మ కాబట్టి. హరే కృష్ణ ప్రభు, ఎవరో అడుగుతున్నారు, ఏమైనా క్వశ్చన్ ఉందా? మీకు ఈ జగత్తులో జరిగే లావాదేవీలతో ఎటువంటి సంబంధము లేదు, ఎందుకంటే మీరు శరీరం కాదు, ఆత్మ. అయ్యా మీరు మానవ జన్మ తీసుకున్నారు, మరి మీరు ఏం చేయాలి అంటే, అయ్యా కర్మి గారు, పరంతత్వము అనేది బ్రహ్మము అని ఆయనకు బోధిస్తారు. అంటే పరంతత్వము మనకు 3 దశలలో అనుభూతమవుతుందని చెప్పాము. బ్రహ్మజ్యోతి, పరమాత్మ, భగవంతుడని మనం అక్కడ రాసి గీసి చూపాము. గుర్తుందా ప్రభుజీ? ఇక్కడ రాశాం, కనిపిస్తుందా ప్రభు స్క్రీను? కనిపిస్తుంది ప్రభు. పరంతత్వము శ్రీకృష్ణ భగవానుడు మనకు భాగవతములో చెప్పినట్లుగా, వదంతి తత్తత్వమిదం యజ్ఞానమద్వయం బ్రహ్మేది పరమాత్మేది భగవానికి శబ్దతే అనే శ్లోకం ప్రకారము బ్రహ్మజ్యోతిగా, పరమాత్మగా, భగవంతుడుగా అనుభూతమవుతారు. ఈ యొక్క జ్ఞాని అనేటువంటి వాడు శ్రీకృష్ణ భగవాన్ని ఎలాంటి దాంతో చూస్తున్నాడంటే, భగవంతుణ్ణి బ్రహ్మజ్యోతిగానే ఈయన ఉపాసన చేస్తున్నారు. మరి అలా ఉపాసన చేస్తున్న క్రమంలో ఈ కర్మికు కూడా అదే బోధిస్తున్నారు ఆయన. అయ్యా మరి పరంతత్వం అనేది బ్రహ్మము, అంతా బ్రహ్మమే ఉంది. నీ మానవ జీవిత లక్ష్యము అంటే భక్తులకు కాదు, ఇది భక్తులదంతా వేరుగా ఉంటుంది. నీ మానవ జీవిత లక్ష్యము ఈ బ్రహ్మములో లీనం కావడమే. ఈ బ్రహ్మము అంటే బ్రహ్మజ్యోతి లేదా భగవంతుని యొక్క దేహకాంతి, ఈ బ్రహ్మములో లీనం కావడమే నీ యొక్క లక్ష్యము. దానికోసమే నీ ప్రయత్నం చేయాలి అని చెప్తారు కర్మికి. అప్పుడు కర్మి అంటాడు, అయ్యా మరి బాగానే ఉంది, మీరు చెప్పేదేమో నాకు అర్థమవుతుంది. సరే, అప్పుడు కర్మి ఏమంటాడంటే, అయ్యా జ్ఞాని గారు, నేను మరి కర్మలు అనేటివి తప్పకుండా చెయ్యాలి కదా, నా పొట్టకూటి కోసము, నా దేహం కోసము, నా కుటుంబం కోసము కర్మలు చెయ్యాలి కదా, మరి వాటిని విడిచిపెట్టాలా అని అడుగుతారు. అప్పుడు జ్ఞాని ఏం చెప్తారంటే, అయ్యా కర్మి, మీరు కర్మలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదయ్యా. అయ్యా ఓ కర్మి, నీవు కర్మలను విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. నీవు కర్మ చెయ్యి, కర్మ ఫలితాన్ని భగవంతునికి త్యాగబుద్ధితోనూ సమర్పించు. దీనినే నిష్కామ కర్మయోగము అంటాము.
ఇలా చేస్తే నీకు అంతఃకరణ శుద్ధి అనేది వస్తుంది. అప్పుడు నీవు జ్ఞాన మార్గంలోనికి ప్రవేశం చెందుతావు. అప్పుడు నీవు కర్మలను ఆ సమయంలో నీవు కర్మలను విడిచిపెట్టవచ్చు, లేదా ఇతరులకు ఉదాహరణగా చూపడానికి కర్మలను చేయవచ్చు కూడా. అని ఇలా బోధిస్తాడు ఆయనకి. అప్పుడు ఈయన సరే ఇక ఆ విధంగా నువ్వు ఈ యొక్క జ్ఞాన మార్గంలోనికి ప్రవేశం అనేది చెందుతావు. తద్వారా నువ్వు ఏమవుతావంటే అంటే బ్రహ్మజ్యోతిలో లీనమవుతావు. మరి దీనికి కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి అని చెప్తారు. ఈ విధంగా చెప్పే క్రమంలో మరి మనము యొక్క అంతఃకరణ శుద్ధి అనేది ఏంటి ఏమిటి మనము చూడాలి. మరి మనకి ఇక్కడ జ్ఞాని సాధువు యొక్క సాంగత్యం అనేది కర్మికి అనేది లభిస్తే, కర్మికి జ్ఞాని యొక్క సాంగత్యం అనేది లభిస్తే ఏమవుతుందంటే నీవు ఈ శరీరం కాదు ఆత్మ అని ఆ జ్ఞాని ఆ యొక్క కర్మికి నిర్దేశిస్తాడు. నిర్దేశించి ఈ జీవితము తాత్కాలికమైనది, ఈ ప్రపంచములో ఓ కర్మి నీకు ఈ ప్రపంచములో సంబంధాలు ఉపాధులు అన్నీ కూడా నీకు భ్రాంతి మాత్రమే, ఏకైక వాస్తవికత ఏంటంటే బ్రహ్మమే. కాబట్టి నువ్వు బ్రహ్మ ప్రాప్తి కోసము ప్రయత్నించాలి నాయన అని చెప్తారు. అలా చెప్తూనే మరి ఈయన కర్మి అడుగుతాడు, అయ్యా మరి నేను కర్మలను చేస్తున్నాను కదా అని అడిగినప్పుడు, సరే మరి నీవు దానిని సాధించడానికి నిష్కామ కర్మయోగము చెయ్యాలయ్యా అని చెప్తారు. ఈ విధంగా చేయాలి. కాబట్టి ఈ యొక్క వర్ణాశ్రమ నియమాల ప్రకారం నిర్దేశించబడినటువంటి విధులను నీవు నిర్వర్తించాలి. ఏదైతే మనకి వర్ణాశ్రమంలో 4 ఆశ్రమాలు ఉన్నాయి. మనం ఇందాకనే పోయినసారి చెప్పుకున్నాము. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వారికి ఉన్నటువంటి విధులు కూడా మనము చర్చించాము. ఆ విధంగా ఆ విధులను నిర్వర్తించేటప్పుడు నీకు సుఖ దుఃఖాలను నువ్వు సహించాలి అని చెప్తారు. ఇది మనకు 2.14లో వస్తుంది. తర్వాత సుఖదిక్కే సమీకృత్వ లాభాలాభం జయాజయం అనేటువంటి యాదృచ్ఛయాలాభ సంతుష్టో యహా సర్వత్ర అనువిష్ణేహ అలా చాలా శ్లోకాలలో భగవంతుడు చెప్తారు. అలా నీవు ఏదైతే వర్ణాశ్రమ ధర్మ పద్ధతిలో ఉన్నటువంటి విద్యుక్త ధర్మాలను నీవు నిర్వర్తించుతున్నప్పుడు నిష్కామ కర్మయోగము నీవు చేస్తున్నప్పుడు సుఖ దుఃఖాలు అనేటివి వస్తాయి. వాటిని నీవు సహించాలి. ఫలితాలను కూడా ఆశించకూడదు. అవి వచ్చినప్పుడు ఫలితాల పట్ల ఆసక్తి చూపకుండా, అంటే ఒకసారి అవి సుఖాన్ని ఇస్తాయి, ఒకసారి దుఃఖాన్ని ఇస్తాయి. ఆ ఫలితాల పట్ల నీకు ఆసక్తి అనేది ఉండకూడదు. అదే మనం నిష్కామ కర్మయోగం అంటాము. ఆ కర్మ వల్ల కలిగే బంధం నుండి విముక్తిని పొందడానికి వాటిని నువ్వు ఏం చేయాలి అంటే భగవంతునికి సమర్పించాలి. మనకు ఈ శ్లోకము భగవద్గీత 3.9లో వస్తుంది. చూడండి, ఇక ఈ చాట్లో ఇలా అన్ని శ్లోకాలు మనకు వస్తాయి. ఈ 3.9లో మనకేం చెప్తున్నారయ్యా అంటే 3.9 కనిపిస్తుంది కదా ప్రభుజీ? కనిపిస్తుంది ప్రభు. యజ్ఞాతాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధనః తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంగః సమాచార అన్నారు. ఏమంటున్నారంటే ఏదైనా నువ్వు కర్మ చేస్తే అది విష్ణువు కోసమే చేయవయ్యా. మరి యజ్ఞ రూపమున విష్ణువు కోసం నువ్వు కర్మ చెయ్యి. లేనిచో అది ఈ భౌతిక జగత్తున కర్మ అనేది బంధనకారకమవుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? కర్మ చెయ్యి, ఫలితాలన్నీ భగవంతునికి సమర్పించు. అలా సమర్పించకుండా ఉంటే నీకు ఆ కర్మ అనేది బంధనం అవుతుందయ్యా అని చెప్తున్నారు. అందుచేత ఓ కుంతిపుత్ర, నువ్వు విష్ణు యొక్క ప్రీత్యర్థమే నీ యొక్క విద్యుక్త ధర్మాలన్నీ నిర్వర్తించుము. ఆ విధంగా నీవు బంధముల నుండి సదా విముక్తులవై ఉండు అని మనకి ఈ శ్లోకం చెప్తున్నారు. ఈ శ్లోకం మన అందరికీ తెలుసు, ఆ సీనియర్ భక్తులకు అందరికీ. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారయ్యా, నీ వర్ణాశ్రమ ధర్మ పద్ధతి ప్రకారము నీకు ఏదైతే విద్యుక్త ధర్మాలు ఉన్నాయో అవి నిర్వర్తించేటప్పుడు నీకు సుఖ దుఃఖాలు వస్తాయి. వాటి యొక్క ఫలితాలను నీవు కర్మలను చేస్తున్నప్పుడు వాటి ఫలితాలు వస్తాయి.
వాటి ఫలితాలను ఆశించకుండా నువ్వు ఆ యొక్క విద్యుక్త ధర్మాలను నిర్వర్తిస్తూనే ఉండాలి. అలా నిర్వర్తించడం వల్ల నీకు ఏమవుతుంది అంటే ఈ యొక్క అంతఃకరణ శుద్ధి అనేది పొందుతావు. అంతఃకరణ శుద్ధి పొందిన తర్వాత నువ్వు మరి ఈ యొక్క జ్ఞాన మార్గంలోనికి ప్రవేశం చెందేదానికి ఎంటర్ అయ్యేదానికి నీవు అవకాశాన్ని పొందుతావు అంటున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు ఒక శ్లోకం కూడా చెప్పి ఉన్నారు. యజ్ఞాతాత్ కర్మణో అన్యత్ర లోకోయం కర్మబంధన తదర్థం కర్మ కౌంతేయ ముక్త సంఘ సమాచార. ఏ కర్మ చేసినా నువ్వు విష్ణువుకు సమర్పించవయ్యా అని చెప్తారు. భాగవతంలో కూడా మనకు 11వ స్కందములో నిమి మహారాజుకు నవయోగేంద్రుల వారు చెప్తారు, అయ్యా నువ్వు ఏ కర్మ చేసినా కూడా మరి భగవంతునికి సమర్పించవయ్యా అని అక్కడ కూడా మనకు చెప్తారు. ఉద్ధవ గీత కంటే ముందు వస్తుంది అది. ఈ విధంగా మరి నిష్కామ కర్మయోగం అనేది చేయాలి. ఈ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే రజో తమో గుణాల యొక్క ప్రభావం అనేది తగ్గిపోతుంది, సత్వగుణం అనేది పెరుగుతుంది. సత్వగుణం అనేది పెరిగింది అనే దానికి గుర్తు ఏమిటి అంటే నేను శరీరం కాదు ఆత్మ అనేటువంటి ఆత్మ అనేటువంటి అనుభూతిని పొందుతాడు అనే అనుభూతిని పొందినప్పుడు మనము ఇది ఎక్స్పీరియన్స్ అనేది చేయవచ్చు. సత్వగుణం వచ్చిందని మనకు తెలుస్తుంది. అందువలన అతని అంతఃకరణ శుద్ధి అనేది శుద్ధమవుతుంది. అలాగే మనకు భగవద్గీతలో 14.7లో కూడా ఒక శ్లోకం తెలియజేశారు. అదేమిటంటే 14.17లో సత్వం సంధ్యాయతే జ్ఞానం రజసో లోభయేవచ. తత్వం సంధ్యాయతే జ్ఞానం రజసో లోభయేవచ. ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమేవచ. చూడండి, సత్వగుణము నుండి నిజమైన జ్ఞానము వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఈ విధంగా భగవంతుడు చెప్తున్నారు, అయ్యా నిష్కామ కర్మయోగము చెయ్యి, నీకు సుఖాలు వచ్చినా దుఃఖాలు వచ్చినా కూడా నీ కర్మ అనేది నువ్వు చేసుకుంటా వెళ్ళు. సుఖం వచ్చింది కదా అని కర్మ చేస్తాను, దుఃఖం వచ్చింది కదా అని నేను కర్మ చేయను అని అనకూడదు. ఆ విధంగా నీవు చేయడం వలన యంహీన విదయంతే తే పురుషం పురుషర్షభ సమసుఖ దుఃఖం దూరం సో అమృతాత్వాయ కల్పతే అని 2.15వ శ్లోకంలో ఏం చెప్తారు భగవంతుడు అంటే, ఆ విధంగా నీవు చేయడం వల్ల అమృతత్వాయ కల్పతే అంటే నీవు మోక్షానికి అర్హుడవుతావయ్యా అని చెప్తున్నారు. ఇదంతా జ్ఞానులకు, మళ్ళీ భక్తులకు మనం ఆస్వాదించకూడదు. ఇది ఎప్పుడు మనం చర్చించేది ఇప్పుడంతా జ్ఞాన గురించి కాబట్టి భక్తుల సంగతి వేరుంది. మళ్ళీ ఇది గౌరవమైందని భగవంతుడే చెప్తారనమాట. అదంతా మనం తర్వాత చర్చిస్తాం. ఇప్పుడు మనం భగవద్గీత అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి. కాబట్టి సత్వగుణం నుంచి మనకు నిజమైన జ్ఞానం వస్తుంది. రజోగుణం నుండి మనకు లోభము అనేది వస్తుంది. తమో గుణం నుండి మనకు మూర్ఖత్వం వస్తుంది, పిచ్చితనము, మోహం అనేవి వస్తాయి. కాబట్టి ఈ రజో తమో గుణాల ప్రభావం నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలంటే మన కర్మలను చేయాలి నిష్కామ కర్మ భావంతో. ఆ కర్మలను మనము విష్ణు భగవానికి త్యాగబుద్ధితో సమర్పించాలి. అలా సమర్పించడం వల్ల మనకు ఇటువంటి సత్వగుణం అనేది వృద్ధి చెందుతుందయ్యా అని మనకు తెలియజేస్తున్నారు ఇక్కడ భగవంతుల వారు. ఈ విధంగా సత్వగుణం అనేది వృద్ధి చెందుతుందని మనకు 14.17వ శ్లోకంలో భగవంతుల వారు చెబుతూ ఉన్నారు. ఈ విధంగా సత్వగుణం వలన శరీరము నేను కాదు, ఆత్మ అనేటువంటి జ్ఞానం అనేది పొందుతాడు. అంతఃకరణ శుద్ధి అనేది కర్మను విడిచిపెట్టి జ్ఞాన మార్గంలోనికి ప్రవేశించడానికి ప్రవేశ ద్వారము అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు మనము ఇందాక నుంచి మనం మొత్తుకుంటున్నాము ఈ అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి అంతఃకరణ శుద్ధి అని. ఇదేమిటో మనం ఇప్పుడు చూసి గ్రాఫ్లోకి వెళ్దాము. అంతఃకరణ శుద్ధి అంటే ఏమిటంటే కర్మలను చేస్తున్నాము, మనము కర్మలను చేస్తున్నాము, ఫలితాలు మరి భగవంతునికి త్యాగబుద్ధితో సమర్పిస్తున్నాము. ఇక్కడ త్యాగబుద్ధి అంటున్నాం. ఇది ఇంపార్టెంట్ అన్నమాట. మనము భక్తులము ఇక్కడ ప్రేమతో భగవంతునికి సమర్పిస్తాము. భగవంతునికి త్యాగబుద్ధితో సమర్పిస్తున్నాము. ఇలా సమర్పించడం వల్ల మనకి ఏమి జరుగుతుందంటే సుఖము, దుఃఖము, తర్వాత లాభము, జయము,
ఈ విధంగా సుఖ దుఃఖము, లాభము జయము, తర్వాత ఇటువంటివన్నీ మనము ద్వంద్వాలు అంటాము. కష్టము, సుఖము, నష్టము, బాధ, ఇలా మనము ఇవన్నీ కూడా ద్వంద్వాలు అంటాము. ఇక్కడ క్షమించండి, లాభము నష్టము రాస్తాము, తర్వాత జయము అపజయము రాస్తాము. లాభము, తర్వాత నష్టము, తర్వాత జయము అపజయము, వీటిని మనము ద్వంద్వాలు అంటాము. వీటిని ఇలా ఉన్నటువంటి వాటిని ద్వంద్వాలు అంటాము. ఈ ద్వంద్వాల నుంచి పూర్తిగా విముక్తుడవుతారు. సుఖం వచ్చినా అతడు అలాగానే ఉంటాడు, దుఃఖం వచ్చినా కూడా అలాగానే ఉంటాడు. అందుకే చెప్తారు భగవద్గీత 2.56 శ్లోకం నుంచి మనకు, దుఃఖేషు అనుదిగ్మనః సుఖేషు విగతజ్వరః వీతరాగ భయక్రోధః స్థితధీర్ముని రుచ్యతే. స్థితప్రజ్ఞుని గురించి తెలియజేసినప్పుడు ఇవన్నీ చెప్తారు. తర్వాత ఏం చెప్తారు, యహ సర్వత్ర అనభిష్ణేః తత్తత్ ప్రాప్య శుభాశుభం నాభినందంతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యదా సంహారతే చాయం కూర్మో అస్గానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థిభ్యా తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఏం చెప్తున్నారంటే, సుఖం వచ్చినప్పుడు ఉప్పొంగడం కానీ, దుఃఖం వచ్చినప్పుడు బాధపడడం కానీ చేయకుండా తన విద్యుక్త ధర్మాలను నిర్వర్తించేవారు. అంతేకాకుండా ఈ భౌతిక జగత్తులో తనకు ప్రాప్తించినటువంటి మంచి చెడులను ప్రశంసించకుండా, మరి వాటిని ద్వేషించకుండా, ప్రశంస ఉండకూడదు, ద్వేషము ఉండకూడదు, వాటిని సమానంగా తీసుకుంటాడు ఈ యొక్క అంతఃకరణ శుద్ధి పొందినటువంటి వాడు. అప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ద్వంద్వాలన్నిటినీ సమానంగా తీసుకుంటాడు. అంటే ఈ శ్లోకాలన్నింటిలో కూడా మనకు జ్ఞానయోగం గురించి చెప్తారు భగవంతుడు. అందుకే ఆ శ్లోకాలన్నీ మనకు అర్థం కావాలంటే ఇది అర్థం కావాలి అనేది మనం చెప్పేది. సమానంగా తీసుకుంటాడనమాట. తీసుకున్నప్పుడు ఇంకా ముందుకెళ్ళి ఏం చెప్తారంటే భగవంతుల వారు, ఇంకా సహృద్ హరి ఉదాసీన మధ్యస్థే ద్వేష బంధుసు సాధుస్వచ్చి పాపేషు సమదుఃఖ అశ్మకాంశలోచన అనేది కూడా చెప్తారు. అంటే అక్కడ ఏం చెప్తారంటే, అతడు బంగారాన్ని చేతికిచ్చిన, తర్వాత మట్టిని చేతికిచ్చిన, అన్నిటినీ సమానంగానే చూస్తాడు. నిష్కామ కర్మయోగం చేస్తే ఇది వస్తుందన్నమాట మనకు. అలాగే ఇంకా ఏం చూస్తాడంటే, శత్రువును కానీ, మిత్రుణ్ణి కానీ, బంధువుని కానీ, అలా మొత్తము ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అన్నిటినీ సమానంగా చూస్తాడు. అంటే అతడు దేనికి భేదాన్ని చూపడు. ఇక పెన్నుకు కానీ, గ్లాసుకు కానీ, అంటే పెన్నులో పెన్నుత్వం ఉంటుంది, గ్లాసులో గ్లాసత్వం ఉంటుంది, మనిషిలో మనిషత్వం ఉంటుంది. ఇవి వేటిని చూడడు. ఏమి చూస్తాడు మరి అంటే, ఆయన అంత నిరాకార బ్రహ్మమే చూస్తాడు. అందరినీ సమానంగా చూస్తాడు. మరి ఈ జగత్తులో ఆయన ఏం చూస్తాడు అంతా అంటే, ఆయన అంతా బ్రహ్మమే చూస్తాడు. అలా చూసినప్పుడు ఆయనకి ఏమవుతుంది అంటే, అప్పుడు ఒకటి ఆయనకు వస్తుంది. ఏమొస్తుందంటే, ఇంపార్టెంట్ అయిన విషయం వస్తుంది. ఏమిటంటే, అంతవరకు అది వరకు ఆయన, అంటే అప్పటికంటే ముందు వరకు ఆయన ఆ నిష్కామ కర్మయోగ సాధన చేసి ఆయన నేను ఆత్మను అనే విషయాన్ని మాత్రమే విని ఉంటాడు. అంటే ఇతరులు చెప్తారు నువ్వు ఆత్మరా అని జ్ఞాని చెప్తారు.
అటువంటి విషయాన్ని మాత్రమే విని ఉంటాడు. కానీ ఇక్కడ ఏదైతే నిష్కామ కర్మయోగము చేసిన తర్వాత, నిష్కామ కర్మయోగాన్ని చేసిన తర్వాత ఆయన నేను ఆత్మను అనేటువంటి అనుభూతిని పొందుతాడు. ఇది ముఖ్యమైన పాయింట్. నేను ఆత్మ అనే అనుభవం పొందుతాడు, అనుభూతి పొందుతాడు. అంటే ఆయన ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఇది మనం ఒక ఉదాహరణ ద్వారా ఇప్పుడు చూపిస్తాం. అదేమిటంటే మనము ఒకరి ద్వారా విన్నాము. ఏం విన్నాము అంటే లడ్డు తీయగా ఉంటుంది అనేది మనం విన్నాము. అది మనకు ఫస్ట్ పాయింట్కి సరిపోతుంది. నేను ఆత్మ అనేటువంటి విషయాన్ని మాత్రమే విని ఉన్నాడు అనేది మనము ఒకరి ద్వారా విన్నాము. ఏం విన్నాము అంటే లడ్డు తీయగా ఉంటుంది అని విన్నాము. అయితే ఆ లడ్డూను మనము నోట్లో వేసుకున్నాము. అప్పుడు లడ్డు యొక్క అనుభూతి అనేది ఆయనకి కలుగుతుంది. లడ్డు తీయగా ఉంటుంది, బాగా రుచిగా ఉంది అనే అనుభూతి కలుగుతుంది. అర్థమైందా ప్రభుజీ? ఇది ఎవరికైనా అర్థం కాలేదా? దీనినే మనం ఏమంటామంటే అంతఃకరణ శుద్ధి అంటాము. ఈ విధంగా నేను ఆత్మ అనేటువంటి అనుభూతిని పొందినవే అంతఃకరణ శుద్ధి అంటాము. అప్పుడే అతనికి సత్వగుణం అనేది వస్తుంది. అప్పటికి రజో తమో గుణాలు పోయి ఆయనకి సత్వగుణం వస్తుంది. దీనినే మనము అంతఃకరణము అంటాము. ఇప్పుడు మనం మన గ్రాఫ్లోనికి వెళ్దాము. ఇదంతా వివరించింది ఎందుకంటే ఈ గ్రాఫ్ మనకు అర్థమయ్యేదానికి. ఇప్పుడు గ్రాఫ్లో మనకందరికి కనిపిస్తుంది కదా, గ్రాఫ్ కనిపిస్తుంది కదా ప్రభుజీ? కనిపిస్తుంది ప్రభు. ఓకే, ఇదంతా మనము జ్ఞాన యోగము లేదా మార్గము ఏదైనా అనొచ్చు మనము. ఈ జ్ఞాన మార్గములో మనం ఏం చేస్తున్నామయ్యా అంటే కర్మి అనేటువంటి వానికి ఇక్కడ మనం ముందే అంతా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాము. జ్ఞాని అనేటువంటి సాంగత్యం వస్తుంది. జ్ఞాని అనే సాంగత్యం వచ్చిన తర్వాత వాడు ఇక్కడ నిష్కామ కర్మయోగము చేస్తాడు. నిష్కామ కర్మయోగం చేస్తే ఏ ఏ ఫలితాలు వస్తాయో మనం ఇంతవరకు చెప్పుకున్నాము. మరి అలాంటి ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనకు ఇక్కడ అంతఃకరణ శుద్ధి అనేది జరుగుతుంది. అంతఃకరణ శుద్ధి అని జరిగి ఆయన ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తాడు అంటే నేను ఆత్మ అనే అనుభూతి చెందుతాడు. ఇప్పుడు ఈ యొక్క రౌండ్ గీశాం ఇక్కడ అంతఃకరణ శుద్ధి దగ్గర రెడ్ మార్కుతో. ఇది ఒక ద్వారం, ఇది ఒక తలుపు. ఈ తలుపు పేరే అంతఃకరణ శుద్ధి. ఈ తలుపు దగ్గరికి వస్తాడు ఇంకా నిష్కామ కర్మయోగి. వచ్చిన తర్వాత అంతఃకరణ శుద్ధి అనేది జరిగిన తర్వాత ఈ తలుపు దగ్గరికి వస్తాడు. ఈ తలుపు దగ్గరికి వచ్చి నేను ఆత్మ అనేటువంటి అనుభూతిని చెందుతాడు. దానినే మనము త్వం పదార్థ జ్ఞానం అంటాము. ఇది ఇంపార్టెంటు. ఇలాంటి మనకు ఇంకా రెండు వస్తాయి. దీనినే మనము త్వం పదార్థ జ్ఞానం అంటాము. ఎప్పుడైతే ఈ వ్యక్తి నిష్కామ కర్మయోగాన్ని చేసి అంతఃకరణ శుద్ధి పొందుతాడో దానినే మనము
అంతఃకరణ శుద్ధి పొంది నేను ఆత్మ అనేటువంటి అనుభూతిని పొందడమే త్వం పదార్థ జ్ఞానం అంటాం. ఇది కొంచెం ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట. ఈ విధంగా మనము ఈ యొక్క త్వం పదార్థ జ్ఞానం అంటే మనము ముందుకు వెనక్కి పోతూ ఉంటాము. మీరు కన్ఫ్యూజ్ కావాకండి. నేను రాసేదానికి కిందికి వస్తుంటాను, గ్రాఫ్లో చూపించేదానికి పైకి వెళ్తుంటాను. ఈ విధంగా త్వం పదార్థ జ్ఞానాన్ని పొందిన తర్వాత ఈయన జ్ఞాన మార్గములోనికి ప్రవేశం చెందుతాడు. ఇది జ్ఞాన మార్గం. ఈ జ్ఞాన మార్గంలోనికి ప్రవేశం చెందడానికి తలుపు ఏంటంటే, ఎంట్రీ డోర్ ఏంటంటే అంతఃకరణ శుద్ధి. ఆ అంతఃకరణ శుద్ధి జరిగిన తర్వాత ఈయనకి నేను ఆత్మ అనేటువంటి అనుభూతి పొందుతాడు. దానిని మనము త్వం పదార్థ జ్ఞానం అంటాము. త్వం పదార్థ జ్ఞానం వచ్చిన తర్వాత ఈయన జ్ఞాన మార్గంలోనికి ప్రవేశం చెందుతాడు. మరి జ్ఞాన మార్గంలో ఏమేమి జరుగుతాయి అనేది రాసి మళ్ళీ మనం పైకి వెళ్తాము. అర్థమైందా ప్రభుజీ? అర్థమవుతుందా ప్రభుజీ? హరే కృష్ణ. అందరికి అర్థమవుతుందా? ప్రభుజీ. ఈ విధంగా మరి త్వం పదార్థ జ్ఞానాన్ని సాధించిన తర్వాత ఈయన జ్ఞాన మార్గంలోనికి ప్రవేశం అనేది చెందుతాడు. అయితే జ్ఞాన మార్గంలోనికి ప్రవేశం చెందిన తర్వాత మరి ఈయన ఏం చేయాలి? ఈయన యొక్క ముఖ్యమైన పనులు ఏమిటి అంటే మనము 1 by 1 ఇక్కడ చూస్తాము. ఈయన ముఖ్యమైన పని ఏమిటంటే నిరాకార బ్రహ్మము ఏదైతే ఉందో, లేదా బ్రహ్మము లేదా బ్రహ్మజ్యోతి ఏదైతే ఉందో దానిని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానిని గురించి తెలుసుకోవడానికి జ్ఞాని గురువు అంటే తత్వదర్శి అయినటువంటి గురువు దగ్గరికి వెళ్తారు. ముందుగా కూడా ఈ గురువే అతనికి జ్ఞానబోధ చేస్తూ ఉంటారు. కానీ ఆయన్ని ఇంకా తత్వదర్శి అయినటువంటి ఆ గురువు వెళ్ళి ఏం చేస్తాడంటే నిరాకార బ్రహ్మం తెలుసుకోవడానికి ఉపనిషత్తులు అనేటువంటి వాటిని గురువు గారి దగ్గర నుంచి అధ్యయనం చేస్తారు. ఆ విధంగా గురువు గారి దగ్గర నుంచి ఉపనిషత్తుల అధ్యయనం ద్వారా నిరాకార బ్రహ్మమును గురించినటువంటి జ్ఞానాన్ని ఆయన బాగా పొందుతాడు. అలా పొందే క్రమంలో ఈయన నిరాకార బ్రహ్మం అంటే ఏమిటి, దాంట్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అన్నీ కూడా ఆయన తెలుసుకున్న తర్వాత ఆయన ఇంకా ఏం చేస్తాడంటే ఈ ఉపనిషత్తులలో మనకి ఎక్కువ భాగం వచ్చేసి మనకి భగవంతుడు సాకార రూపం అని కూడా కొన్ని చివరికి బోధించే ఉపనిషత్తులు ఉన్నాయి. కానీ ఈ ఉపనిషత్తులలో చాలా వరకు మరి ఇటువంటి జ్ఞానులు ఏమి వెతుకులాడతారంటే ఉపనిషత్తులలో ఈ జ్ఞానులు భగవంతుని యొక్క నిరాకార బ్రహ్మానికి సంబంధించినటువంటి వర్ణనలు అనేటువంటివి వెతుకుతూ వాటినే వాళ్ళు తీసుకుంటారు. భగవంతుని నిరాకార భావన ఉన్నటువంటి వర్ణనలు తీసుకుంటారు. తీసుకొని ఆ యొక్క బ్రహ్మం గురించి వాళ్ళు తెలుసుకుంటారు. ఆ విధంగా తీసుకొని వాళ్ళు తపస్సు అలాంటివి కూడా చేస్తారు. తపస్సు అంటే మళ్ళీ అష్టాంగ యోగులు చేసే తపస్సు కాదు, అంటే కొన్ని కఠినమైన నియమాలను పాటిస్తారు. అలా రాస్తాం బాగుంటుంది.
తపస్సు అంటే మళ్ళీ పొరపడతాము. కొన్ని కఠినమైన నియమాలను కూడా పాటిస్తారు. ఈ విధమైనటువంటి విధానాన్ని మనము, ఇది కూడా ఇంపార్టెంట్ అయిన వర్డ్, ఇది రెండవ వర్డ్. ఈ విధంగా ఆయన నిరాకార బ్రహ్మముల గురించి తెలుసుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాలని మనము తత్పదార్థ జ్ఞానం అంటాం. ఇది రెండవది. మొదటి త్వం-పదార్థ జ్ఞానం. తత్పదార్థ జ్ఞానం అంటే నిరాకార బ్రహ్మముల గురించి తెలుసుకోవడానికి చేసేటువంటి పైన చెప్పినటువంటి యొక్క పరిస్థితుల్ని మనము తత్పదార్థ జ్ఞానం అంటాము. ఉపయోగించే సాధనాలు, అధ్యయనం చేయడం, దీనిని మనము తత్పదార్థ జ్ఞానం అంటాం. ఇది రెండవది. మనకు ముందుగా త్వం పదార్థ జ్ఞానం వచ్చింది. హరే కృష్ణ, క్షమించండి, ముందు త్వం పదార్థ జ్ఞానం వచ్చింది. మనం ఇక్కడ రాసామా, రాయలేదు, ఇక్కడ రాసాం చూడండి. త్వం పదార్థ జ్ఞానం వచ్చింది, ఇది ఒకటవది. రెండవది తత్పదార్థ జ్ఞానం వచ్చింది. ఇక మనకు మూడవది కూడా రావాలి. ఈ విధంగా మనకు ఈ తత్పదార్థ జ్ఞానం అనేటువంటి జ్ఞానం వస్తుంది. మళ్ళీ మనము గ్రాఫ్లోనికి వెళ్తే ఈ తత్పదార్థ జ్ఞానం ఎక్కడ వస్తుంది అంటే ఇక్కడ వస్తుంది. తత్పదార్థ జ్ఞానం అనేది ఇక్కడ వస్తుంది. ఈ విధంగా నిరాకార బ్రహ్మంలోనికి, ఆ బ్రహ్మం గురించి తెలుసుకోవడానికి చేసే ప్రయత్నాన్ని మనం తత్పదార్థ జ్ఞానం అంటాము. ఇక్కడ ఇంకొక పరిస్థితి ఏమిటంటే, ఈ విధంగా ఈయన ఈ జ్ఞాన మార్గంలోనికి ప్రవేశం అనేది చెందినాడు. చెందిన తర్వాత ఈయన కర్మలను వదిలివేయవచ్చు. ఇక్కడ ఇంకొక పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏమిటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత, జ్ఞాన మార్గంలోనికి వచ్చిన తర్వాత కర్మలు అంటే పనులన్నీ వదిలివేయవచ్చు. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉంది. అదేమిటో మనం ఇక్కడ రాస్తాం చూడండి. మన ఎదిరింటి వారో లేదా పక్కింటి వారో లేదా మన ఊళ్ళో ఉన్నటువంటి యొక్క భార్యకు భయపడో, సంసారం చేయలేకనో, అప్పులకు భయపడో వీడు కూడా ఏం చేస్తాడంటే, నాకు కూడా తత్పదార్థ జ్ఞానం వచ్చింది, త్వం పదార్థ జ్ఞానం వచ్చింది, తత్పదార్థ జ్ఞానం వచ్చింది, నేను కూడా నిరాకార బ్రహ్మను అభ్యాసం చేస్తున్నాను, కాబట్టి నేను కూడా కర్మలను వదిలేస్తానని ఇల్లు వాకిలి సంసారం అంతా వదిలేసి అడవులకు వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ జ్ఞాని ఏం చేస్తానంటే, ఇక్కడ జ్ఞాన మార్గంలోనికి వచ్చిన తర్వాత కర్మలు చేయకుండా వదిలివేయవచ్చు. అంటే కర్మ సన్యాసం అనేది తీసుకోవచ్చు. అది మనకు భగవద్గీతలో 2.25 శ్లోకంలో కూడా, నబుద్ధిభేదం జనయేన జ్ఞానం కర్మ సంజ్ఞనం దోషయే సర్వకర్మాని విద్వాన్యుక్త సమాచార అనే శ్లోకంలో భగవంతుడు చెప్తారు. ఆ శ్లోకం మనం రేపు వస్తుంది, టైం అయిపోతుంది కాబట్టి ఈరోజు ఇది రాసి మనం ముగిస్తాము. రేపు ఆ శ్లోకం వస్తుంది, రేపు జ్ఞాన మార్గం అంతా అయిపోతుంది. తర్వాత జ్ఞాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఆయన కర్మలు అనేటివి వదిలివేయవచ్చు. కానీ ఆయన ఏం చేస్తాడంటే, కానీ ఇతరులకు ఉదాహరణగా కర్మను చేస్తారు. ఉదాహరణ చూపడానికి మాత్రమే. ఎందుకు ఇలా చేస్తాడు అంటే, అతను కర్మలు మానేసేదానికి అధికారం వచ్చింది. ఆయన తత్పదార్థ జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు, నిష్కామ కర్మయోగం చేశారు, తత్పదార్థ జ్ఞానం వరకు వెళ్ళారు, కర్మలను వదిలేసే అధికారం ఉంది. కానీ ఆయన కర్మలను వదిలివేయకుండా మరి ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఇతరులకు ఉదాహరణగా చూపడానికి అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి పాయింటే. ఎవరైనా ఈ సంసారంలో విసుగు చెంది
ఈ యొక్క ఏదైతే త్వము తత్పదార్థ జ్ఞానం రాకముందే కర్మలను వదిలేస్తే సమాజంలో ఉత్పాతాలు జరుగుతాయి. అంటే అందరూ ఇల్లు వాకిళ్ళు వదిలి వెళ్ళిపోతారు, బరువైన వాళ్ళంతా. సమాజంలో మనకు ఉత్పాతాలు కలుగుతాయి. అందుకే ఆయన ఖచ్చితంగా ఇతరులకు ఉదాహరణ చూపడం కోసం కర్మలను చేస్తాడు. అర్థమైందా ప్రభుజీ? ఇది కాదు కదా ప్రభుజీ, అంటే అది భగవంతుడు కల్పించే కర్మ కాదు. యువతుల కోసం వాళ్ళు కోసం చేయటమే కానీ జ్ఞానాన్ని సాధించడం కోసం భగవంతుడి యొక్క సేవ కోసం అయితే కాదు కదా ప్రభుజీ. ఇక్కడ సేవ భగవంతుడు రారు, అది వేరే మ్యాటర్, అది భక్తి యోగం. ఇది ఓన్లీ నిరాకార బ్రహ్మలో లీనమయ్యేటువంటి జ్ఞాని ఏం చేస్తాడు అనే విషయం మాత్రమే మనం ఇప్పుడు చర్చిస్తున్నాం. ఇక్కడ భగవంతుడి సేవ అనేది లేదనమాట. ఇక్కడ మనము భక్తి మార్గంలోనికి వెళ్ళినప్పుడు మనం అక్కడ దాన్ని చూస్తాం. మీకు గ్రాఫ్లో చూస్తే మనము ఈ జ్ఞాన మార్గాన్ని చర్చిస్తున్నాము. మీరు సేవ అంటే ఇక్కడికి వెళ్ళిపోతుంది, సేవ అంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఈ మార్గంకి వెళ్ళిపోతుంది, భక్తి మార్గంలోనికి వెళ్ళిపోతుంది సేవ అంటే. మనము ఇక్కడ సేవలు అవి చేయలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన కర్మలను వదిలివేసే అధికారం ఉంది. కర్మలను వదిలేసే అధికారం ఉన్నా కూడా కర్మలను ఎందుకు చేస్తున్నాడంటే ఇరుగింటి వాడో పొరిగింటి వాడో లేదా ఆ ఊరు వాడో ఈ ఊరు వాడో ఇతన్ని చూసుకొని ఇతను అడవులకు వెళ్ళిపోయాడు కదా, హిందూ సంసారం వాకిల్లి అంతా వదిలిపెట్టి ఆ గురువు గారి దగ్గరికి వెళ్ళి నిరాకార బ్రహ్మ సాధన చేస్తున్నారు. మరి యొక్క నేను భార్యతో ఏగలేకున్నాను, లేదా ఈ అప్పుల వాళ్ళతో ఏగలేకున్నాను, లేదా నాకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, సంసారంతో నేను ఏగలేనయ్యా, నేను కూడా అడవులకు వెళ్ళిపోయి అలా ఏదో నేను అక్కడ ఆ ఆశ్రమంలో పడి ఉంటాను అనేటువంటి సంఘంలో కొన్ని ఉత్పాతాలు జరుగుతాయి. కాబట్టి ఈ ఒక జనులకు ఉదాహరణగా చూపడానికి మాత్రమే ఆయన కర్మను చేస్తాడు. ఆ కర్మ ఫలితాలను ఎప్పుడు ఆయన ఆశించడు అని మనం ఇక్కడ ఒక సంగతి అనేది చెప్తున్నాం. అర్థమైందా ప్రభుజీ? ప్రభుజీ ఇంకా మనకు టైం అయిపోయింది. ఇది మనము రేపు ప్రభుజీ ఒక చిన్న మాట ప్రభుజీ. ఇప్పుడు కుటుంబం అంటే కర్మ అయితే పిల్లల్ని భార్యని చూసుకోవాలి కదా. మరి ఆ కర్మ ఉంది కదా ప్రభుజీ, ఆ కర్మ బదులు పెట్టేసి జ్ఞాన మార్గం వైపు వెళ్తున్నాడు. అది పాప కర్మ కాదా ప్రభుజీ? అంటే వాళ్ళు బాధపడతా ఉంటారు కదా ప్రభుజీ, మళ్ళీ యువతలు బాధపడతా కొన్ని సమస్యలకు లోనవుతారు కదా కుటుంబం. అందుకే మీరు 3వ అధ్యాయము 20వ శ్లోకం తీసుకోండి. కర్మణ్యైవ హి సంసిద్ధిమా స్థిత జనకాదయః లోక సంగ్రాహమే వాపి సంపశ్యన్ కర్తుమర్హసి అంటారు భగవంతుడు. ఏమంటారంటే జనకుడు వంటి మహారాజులు వాళ్ళు ఈ కర్మలను చేసి పరిపూర్ణమైన సిద్ధిని పొందారయ్యా. నీవు కూడా జనసామాన్యమును ధర్మానికి బోధించడానికి కర్మలను చెయ్యాలి. అంటే మనం సంసారంలో ఉండి కూడా సంసారానికి అంటనట్లుగా కర్మలను చేస్తూ కర్మ ఫలితాలను ఆశించకుండా ఇలా జ్ఞాన మార్గంలోనికి వెళ్ళాలి. కానీ ఇదంతా జ్ఞానం కోసము, భక్తుల కోసం కాదు. ఇది భక్తుల కోసం కాదు, జ్ఞానుల కోసం. ఇది మనకి చేయొద్దని కూడా భగవంతుడు చెప్తారు, అది కూడా మనం చెప్తాం. మనకు భగవద్గీత అర్థం కావాలి కదా. అర్థం కావాలంటే మొదటి 6 అధ్యాయాలు చివరి 6 అధ్యాయాలు అర్థం కావాలంటే జ్ఞాన మార్గం గురించి చెప్తారు భగవంతుడు, మధ్యలో భక్తి మార్గం గురించి చెప్తారు. తర్వాత ఇక్కడ మనకు సాధారణ వర్ణాశ్రమ పద్ధతి అనేది ఉంది. వీళ్ళు కూడా భగవంతుని దగ్గరికి వెళ్తారు, వీళ్ళ గురించి కూడా ఉంటుందన్నమాట. అదేవిధంగా 8వ అధ్యాయంలో యోగ మిశ్ర భక్తులు ఉంటారు. తర్వాత 6వ అధ్యాయంలో ఉన్నటువంటి అష్టాంగ యోగులు కూడా ఇక్కడ వస్తారు. వీళ్ళ గురించి అన్నీ చెప్పి భక్తి మార్గం శ్రేష్టమైందయ్యా అని చెప్పి మళ్ళీ అర్జునుడికి ఏం చెప్తారంటే ఇవన్నీ నేను చెప్పాను, ఇక ఏది నిర్ణయించుకోవాలో అది నువ్వు నిర్ణయించుకో, నీవే నిర్ణయించుకో అని చెప్తారు అర్జునుడికి. అర్థమైందా ప్రభుజీ? హరే కృష్ణ. అర్థమైందా ప్రభుజీ? హరే కృష్ణ. అర్థమైంది ప్రభుజీ. అంటే మనం అన్ని వింటేనే అర్థమవుతాయి. మనం అన్ని వినకుండా అప్పుడప్పుడు వింటే గినా ఇది ఏమీ అర్థం కాదు. భగవద్గీత కూడా మళ్ళీ భగవంతుడు కూడా చెప్తారు,
భగవంతుడు ఏం చెప్తారు 21వ శ్లోకంలో 3వ అధ్యాయం 21వ శ్లోకంలో యద్యదాచరతి శ్రేష్ఠ సత దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోక సదానువర్తనే అని చెబుతూ తర్వాతి శ్లోకంలో మళ్ళీ ఏం చెప్తాడు నమే పాతాసి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్త మమతాప్యం వర్త ఏవచు అనే శ్లోకం కూడా చెప్తారు భగవంతుడు. అంటే ఈ 2 శ్లోకాల్లో ఏం చెప్తారంటే ఎందుకయ్యా ఈ కర్మలను వదిలివేసే అధికారం ఉన్నా కూడా మరి కర్మలను చేస్తున్నాడు ఎందుకయ్యా అంటే చూడు నాయన ఈ యొక్క లోకంలో ఉన్నతమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఏ కర్మలను చేస్తే ఆ కర్మలను సామాన్య జనులు అనుసరిస్తారయ్యా. వీడు ఈ యొక్క ఇల్లు వాకిలి భార్య పిల్లలను అందరినీ వదిలేసిపోతే వీడిని చూసి ఇంకొక 10 మంది వదిలేసి వెళ్ళిపోతారయ్యా. కాబట్టి ఇది కాదు, నీవు లోకానికి ఉదాహరణ చూపేదానికి కర్మలను చేయాలి అని చెప్తూ నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తాప్యం వర్త ఏవచ కర్మని అని చెప్తారు. నేను కూడా ఈ యొక్క జగత్తులోనికి వచ్చినప్పుడు కర్మలను చేస్తానయ్యా. ఎందుకంటే నేను కర్మలను చేయకపోతే ఏమవుతుంది అంటే తర్వాత శ్లోకాల్లో వివరిస్తారు 23, 24లో ఈ జనాలందరూ మానవులందరూ భగవంతుణ్ణి అనుసరిస్తారు. అలా అనుసరించుతున్న క్రమంలో నేను సాధారణంగా కర్మలను చేయడానికి చూపించకపోతే వీళ్ళు నా మార్గాన్ని అనుసరించి తద్వారా ఈ లోకమంతా భ్రష్టు పట్టిపోతుందయ్యా. ఈ లోకంలో ధర్మం అంతా నాశనం అవుతుందయ్యా. దానికి కారకుడుగునా నేనే అవుతానయ్యా. కాబట్టి నేను కర్మ చేయవలసిన అవసరం లేదు. ముల్లోకాల్లో నేను చేయవలసినది ఏమీ లేదు. నాకు సూచించవలసినటువంటి విషయం ఏమీ లేదు. అయినా కూడా నేను కర్మలను చేస్తానయ్యా అని చెప్తాను. ఇవన్నీ మనకు భగవద్గీత డీప్గా మనం లోతుకి వెళ్దాము. మీరందరూ నాకు సహకరించండి. మీకందరికీ ఏదో నాకు తెలిసినటువంటి జ్ఞానాన్ని పంచుతాను. మీరు రోజు వచ్చి వింటే బాగా అర్థమవుతుంది. ఇలా ఈ యొక్క డయాగ్రామ్లో మనం ప్రతి శ్లోకాన్ని చొప్పించి దాన్ని ఉదాహరణగా మీకు చూపితే బాగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి నేను ఎన్ని శ్లోకాలను దీంట్లో చొప్పించాను అన్నమాట. అర్థమైందా ప్రభుజీ? హరే కృష్ణ ప్రభు. చెప్పండి ప్రభుజీ. ప్రభు మరి నిరాకార బ్రహ్మ కోసం వారు ఆ విధంగా కష్టపడతారు కదా, ఎగ్జామ్లకు, ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు చేసే నియమ నిష్టలు కావచ్చు, ప్రతి ఒక్కటి. కానీ వాళ్ళు వైకుంఠానికి ఎందుకు వెళ్ళారు ప్రభు? ఓన్లీ బ్రహ్మజ్యోతిని అక్కడే ఎందుకు కలుస్తారు? వాళ్ళు అంత పైకి ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు ఇంకొక ఇది నేను ఈ రోజే నేను చదివాను. ఇది ఏంటంటే ఇక్కడ రాస్తాను, మళ్ళీ కొట్టేస్తాము. ఏంటంటే ఇప్పుడు భగవంతుడు మనకు 3 రూపాల్లో ఉన్నారని చెప్పాము. ఇది కొంచెం బాగా వినండి. అదేంటంటే మనం ఇప్పుడు చర్చించేటువంటి బ్రహ్మజ్యోతి, రెండవ వారు పరమాత్మ, మూడవ వారు భగవంతుడు లేదా శ్రీకృష్ణుడు. ఇక్కడ శ్రీకృష్ణుడు రాస్తాము, మళ్ళీ కన్ఫ్యూజ్ లేకుండా. ఇప్పుడు ఈయన ఒక ఉపాసకుడు అంటే నేనే అనుకోండి. తర్వాత గంగాధర్ ప్రభుజీ, తర్వాత ఇంకొక మాధవ్ ప్రభుజీ గారు ఉన్నారు. నేనేం చేస్తానంటే శ్రీకృష్ణుడిని బ్రహ్మజ్యోతిగానే ఉపాసించాలని నాకు కోరిక. ఈ ఉపాసకుడు ఎలాగా ఉపాసిస్తున్నాడు ఈ సాధకుడు అంటే భగవంతుణ్ణి బ్రహ్మజ్యోతిలాగా ఉపాసిస్తున్నాడు. ఇతను మధ్యలో ఉన్న వ్యక్తి ఈ ఉపాసకుడు ఎలా ఉపాసిస్తున్నాడు? భగవంతుని అంటే పరమాత్మగా ఉపాసిస్తున్నాడు. మరి ఇంకొక ఉపాసకుడు భగవంతుని ఎలా ఉపాసిస్తున్నాడు అంటే భగవంతుడిగా ఉపాసిస్తున్నాడు. కాబట్టి సాధకుడు అనేటువంటి వారు, సాధకుడు ఏ భావనలో ఉపాసన చేస్తారో ఆ భావనలో భగవంతుడు మనకి అనుభూతమవుతారు. అర్థమైందా ప్రభుజీ? అర్థమైంది ప్రభు. కాబట్టి ఇదంతా సాధకుని మీద ఉంది. ఇది మనము ఇప్పుడు జ్ఞాని సాంగత్యంలోకి రాకుండా మనము అదృష్టం కొద్ది భక్తి సాధువు యొక్క సాంగత్యంలోనికి వచ్చినామనుకోండి, అప్పుడు మనం భక్తి మార్గం పడతాము. ఇదంతా మనం తెలుసుకోవాలి. మనము అందుకే సరైన గురువును ఎంచుకోవాలి. అందుకే భగవంతుడు 12వ అధ్యాయంలో క్లియర్గా చెప్తారు. అర్జునుడు అడుగుతారు, అయ్యా ఈ బ్రహ్మజ్యోతిని ఉపాసించే వాళ్ళు గొప్పవారా, భగవంతుని ఉపాసించే వాళ్ళు గొప్పవాళ్ళ అని అడుగుతారు. పరిపూర్ణమైనటువంటి వాళ్ళ అని అడుగుతారు గొప్పవారంటే. భగవంతుడు చెప్తారు చాలా స్పష్టంగా, మరి నేను అనుకుంటున్నానయ్యా భగవంతుడి నా సాకార రూపాన్ని ఉపాసించే వాళ్ళే పరిపూర్ణమైనటువంటి వాళ్ళు, ఇది నా మతము అని చెప్తారు.
అయితే బ్రహ్మజ్యోతి ఉపాసించే వాళ్ళు ఎలాగా అంటే వాళ్ళు వస్తారయ్యా ఎన్ని కోట్ల 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 జన్మలకో భగవంతుడు అనేటువంటి వాడిని నన్ను తెలుసుకుంటారు. అది మనకు 9.12 15 నాకు శ్లోకం గుర్తు రాలేదు సంఖ్య. బహూనాం థ్యాంక్ యూ ప్రభుజీ. బహూనాం జన్మనామంతే అంటే ఈ బ్రహ్మజ్యోతిలో ఉండేవాడే, ఈ బ్రహ్మజ్యోతిని ఉపాసించేవాడే ఎన్నో కోట్ల 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 జన్మల తర్వాత తాను ఆత్మను, ఆ ఆత్మ భగవంతుడి యొక్క దాసుడు అని ఎరిగి వాసుదేవుడే సర్వకారుడు, సర్వ అంతా ఆయనే అని చెప్పి తెలుసుకొని నాకు భక్తి చేస్తాడయ్యా అని చెప్తారు. 12.5లో కూడా అదే చెప్తారు. బ్రహ్మజ్యోతిలో ఉపాసించేవాడు వాడు చాలా కష్టాలు పడతాడయ్యా, ఆ మార్గంలో పురోగతి అనేది చాలా కష్టమని కూడా చెప్తారు. ఈ విధంగా మరి భగవంతుని ఇలా మనము బ్రహ్మజ్యోతి పరమాత్మ అనే కాదు, ఇంకా మనము మనము మనకు వస్తుంది ఏ శ్లోకం అంటే 9.15 అనుకుంటా. ఆ శ్లోకంలో మనకి భగవంతుని వివిధ రూపులుగాను, తర్వాత ఏకరూపునిగాను, విశ్వరూపునిగాను, అహంగ్రోపాసన రూపునిగాను చాలా రూపాల్లో భగవంతుని ఉపాసిస్తారు. మరి ఇవన్నీ గౌణమైనవి. పరిపూర్ణమైనటువంటి ఉపాసన ఏదంటే భగవంతుని మనం సాకార రూపంలో కొలవడమే. ఇవన్నీ మనకు 9వ అధ్యాయం వచ్చినప్పుడు వివరంగా చర్చిస్తాము. దాని గురించి ఏమి కంగారు పడద్దు. అది ప్రభుజీ. ఇంకా ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. అంటే మనం నిరాకార బ్రహ్మను అంటే బ్రహ్మస్వామిని కొలుస్తామన్నా ప్రభు, శ్రీకృష్ణుని కొలుస్తామని అర్థం అది. బ్రహ్మజ్యోతి కూడా భగవంతుని యొక్క పాక్షికమైనటువంటి రూపం. భగవంతుని యొక్క దేహకాంతే బ్రహ్మజ్యోతి పాక్షికమైనది. మనము భక్తులమైనటువంటి మనం బ్రహ్మజ్యోతిని కాదు ప్రభు, అంటే అలాగా ప్రభు, అలా అనుకోలేదు. భగవంతుని యొక్క దేహకాంతి బ్రహ్మము. చూడండి, బ్రహ్మ అనేటువంటి పదము భగవద్గీతలో ఒక్కొక్కసారి విష్ణువుగా మనం తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి 4 తరాల బ్రహ్మగా తీసుకోవచ్చు, ఒక్కొక్కసారి మనము నిరాకార బ్రహ్మగా కూడా తీసుకోవచ్చు. అలా రకరకాలుగా తీసుకోవచ్చు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి మనము బ్రహ్మము అనేటువంటి దాన్ని ఆ యొక్క పరిస్థితికి అనుగుణంగా మనం తీసుకుంటాము. అవన్నీ కూడా మనకు వస్తాయి, నువ్వేం కంగారు పడద్దు. మనము నిరాకార బ్రహ్మము అనేది భగవంతుని యొక్క ఒక పాక్షికమైనటువంటి రూపము. ఆ రూపాన్ని ఉపాసించే వారిని మనము జ్ఞానులు అంటాము. ఎప్పుడైతే మనము జ్ఞాని అంటామో ఈ యొక్క త్వం పదార్థము తత్పదార్థ జ్ఞాని అని మనం అర్థం చేసుకోవాలి. భగవద్ జ్ఞానం అంటేనే మనం భక్తులు అని అర్థం చేసుకోవాలి. అర్థమైందా పూజ? హరే కృష్ణ, అర్థమైంది ప్రభు. అలా మనము వర్డ్స్ ను కూడా భగవద్గీతలో ఏది ఎక్కడ తీసుకోవాలనేది కూడా అది వచ్చినప్పుడు మనం చెప్తా ఉంటాము. ఇంకా మనము 2వ అధ్యాయం స్టార్ట్ చేసినప్పుడు మీరు ఒక నోట్బుక్ పెట్టుకోవాలి, సింపుల్ గా ఉండేటన్ని రాసుకోవాలి. ఇవన్నీ మనము పంపిస్తాము, వీటికి ఇబ్బంది లేదు. ఇంకా ఒకవేళ మనం చెప్పే విధానం ఏదైనా అర్థం కాలేదా, ఏమిటి అర్థం కాకుంటే ఇంకా ఏదైనా విధానం మార్చుకోమంటారా ఏంటి చెప్తే దాని ప్రకారం మనం ముందుకెళ్తాం. మనకి ఇంకా 2-3 రోజుల్లో ఇది అయిపోతుంది మొత్తం. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు ప్రభుజీ. పెట్టుకోండి ప్రభుజీ. ఓకే ప్రభుజీ. ఏమో ప్రభుజీ, మీ ఇష్టం, మరి ఎట్లయినా ఒకటే. నాదే పంపించండి ప్రభుజీ.
ఓకే ప్రభుజీ, హరే కృష్ణ. ప్రభుజీ హరి కృష్ణ ప్రభుజీ, మీకు బాగా అర్థమైందా ప్రభుజీ? హరి కృష్ణ ప్రభుజీ. హరికృష్ణ, దండవాద ప్రణామాలు ప్రభుజీ. ప్రభుజీ అర్థమైందా ప్రభుజీ? అర్థం అర్థం అవుతుంది ప్రభుజీ, అర్థం అవుతుంది. ఓకే ప్రభుజీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్రభుజీ. కాలేజీలో స్కూల్లో ఉన్నట్టున్నది. శైలజ మీరు మ్యూట్ పెట్టుకోండి. ప్రభుజీ చెప్తున్నారు ఏదో. చాలా బాగుంది ప్రభుజీ, ఎక్స్ప్లెయిన్ అద్భుతంగా ఉంది శివ ప్రభుజీ. ధన్యవాదాలు చాలా బాగా. ప్రభుజీ అప్పు మణి ప్రభుజీ. ప్రభుజీ నా నెంబర్ స్వామి ఉంటున్నా స్వామి. ప్రభుజీ మీకు అర్థమవుతుందా బాగా? కొంచెం అర్థమవుతుంది స్వామి, కొంచెం కొంచెం డౌట్ ఉన్నాయి, కానీ కొంచెం కొత్త కదా ఎక్స్ప్లెనేషన్ అయితే అనేసి. మీకు డౌట్ ఉంటే నేను స్క్రీన్ షేర్ చేశాను, ఇప్పుడు నా నంబర్ రాస్తున్నాను, మీరు రేపు చేయండి నాకు ఫోను. ఓకే స్వామి. ఇదో నా నెంబర్ రాసుకోండి, 9959 215 మీకు ఎనీ టైం అయినా ఫోన్ చేయండి. మీకు ఏం డౌట్ ఉన్నాయో అన్నీ అడగండి, అన్ని పేపర్లో రాసుకొని అన్ని అడగండి. ఒక అర్ధ గంట కానీ మీకు వివరణ ఇస్తాం. ఓకే సార్. మీకు మా గ్రూప్లో కూడా ఎంటర్ చేస్తాము. ఒకవేళ దీని నెంబర్కు హరే కృష్ణ అని పెట్టండి, గ్రూప్లో ఎంటర్ చేస్తాము. ఆ గ్రూప్లో ఎంటర్ కానోళ్ళు, ఎందుకంటే మనం పీడిఎఫ్ పంపిస్తుంటాము, మీకు అందుతాయని ఒక ఉద్దేశం అన్నమాట. అలాగే సార్. హరే కృష్ణ. మరి అందరికీ ధన్యవాదాలు. మరి ప్రశ్నలు ఏం లేకుంటే క్లాసును ముగిస్తాము. మనకు 2-3 రోజుల్లో ఇంకా అయిపోతుంది ఇది. మళ్ళీ నెక్స్ట్ 2వ అధ్యాయంలోకి ఎంటర్ అవుతాము. గౌరీ మాతాజీ మీకు అర్థమవుతుందా మాతాజీ? गौरी माता जी, नाराज प्रभु, हरे कृष्णा अर्थमैतुंदी प्रभु. శోభారాణి మాతాజీ, శైలజ మాతాజీ మీకు అర్థమవుతున్నాయా? హరే కృష్ణ ప్రభుజీ, అర్థమవుతున్నాయి ప్రభుజీ. శైలజ మాతాజీ అర్థమవుతుంది ప్రభుజీ. రాజశేఖర రెడ్డి ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, బాగా అర్థమవుతుంది ప్రభుజీ. ఓకే ప్రభుజీ, హరే కృష్ణ, ధన్యవాదాలు. హరే కృష్ణ ప్రభుజీ. చిన్న సందేహం ప్రభుజీ. ప్రభుజీ చిన్న సందేహం ప్రభుజీ. అంటే ఇప్పుడు కృష్ణ భగవాన్ని రూపంలో ఆరాధన చేస్తూ ఉండి తర్వాత నిరాకార బ్రహ్మంగా మనం ఆరాధన చేసేదానికి చెయ్యొచ్చు, అలా చేయకూడదా ప్రభుజీ? ప్రభుజీ కృష్ణ భగవానునికి ఆరాధన చేయడము హైయెస్ట్ ప్రభుజీ. 100 మార్కుల నుంచి మళ్ళీ మీరు 0 మార్కులకి వెళ్తున్నారు. హరే కృష్ణ. ఓకే ప్రభుజీ. మీరు కిందికి వస్తున్నారు, పైకి వెళ్లకుండా. లక్ష్మీ మాతాజీ, నీలం లక్ష్మీ మాతాజీ మీకు అర్థమవుతుందా మాతాజీ? మాతాజీ ప్రభుజీ అర్థమవుతుంది ప్రభుజీ. ఎందుకంటే అందరినీ అడిగేది, ఎందుకంటే ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఎనికైనా పోదాం, ఇబ్బంది ఏం లేదు. మన ఏం టార్గెట్లతో పోయేది ఏమి కాదు కాబట్టి మెల్లిగా చెప్పుకుంటూ అందరికీ అర్థమయ్యేటట్లు చేద్దామని నా బాధ, అంతే. ఓకే ప్రభుజీ, ఏమైనా అర్థం కానప్పుడు మేము మిమ్మల్ని అడుగుతాం ప్రభుజీ. మేము అడగకపోయినా ఒకవేళ పర్సనల్ గా అయినా మీరు వాయిస్ ఓకే ప్రభుజీ, ఏదైనా నేను చెప్తాను. ఓకే ప్రభుజీ. ఓకే, థ్యాంక్ యూ. అంతా భగవద్గీతకు అంతా అయిపోయేంత వరకు ఉండండి. మీకు భగవద్గీతలో లోతైన విషయాలన్నీ మీకు నేను చెప్తాను. ఏదో నేను చెప్పుకున్నట్లు, ఒక సేవ చేసుకున్నట్లు మీరు నాకు ఒక అవకాశాన్ని ఇవ్వండి అని మిమ్మల్ని అడుక్కుంటున్నాను.
అయ్యో ప్రభుజీ, అలా మీరు మీరు కృష్ణుని భక్తులు మా ప్రభుజీ, అలా అనొద్దండి. ఎందుకంటే మేము మాకు మీరు ఎన్నో విషయాలు చెప్తున్నారు కాబట్టి మేము ఒక గురువుగా మిమ్మల్ని భావిస్తున్నాము. మీరు అట్లా అనొద్దండి. అంత గురువునే కాదు మాతాజీ, నేను మీలా మాదిరే మీ మాదిరే ఉండేవాడిని. అవును మాతాజీ, మా ప్రభుజీ మీరు అలా చెప్తేనే కదా మేము కూడా ఒక స్టెప్ ముందుకు వేసి మేము కూడా నెక్స్ట్ మీలాగనే చెప్పగలిగే అంతటి వాళ్ళము అవుతాము. ఆ మరి ఎవరన్నా వేరే వాళ్ళకు కూడా ఒక 10 మందికి చెప్పేదానికి మాకు అవకాశం ఉంటుంది కదా. ఖచ్చితంగా మాతాజీ, మీరు ఈ నా క్లాసులన్నీ వింటే ఖచ్చితంగా మీరు ఇతరులకు చెప్తారు మాతాజీ, ఇబ్బందే లేదు. నేను వెరీ మెటీరియల్ గుడ్. కూడా ప్రొవైడ్ చేస్తాను. నా దగ్గర ఏది తప్పకుండా. దాచుకోను. ఒకవేళ అంతో ఇంతో దాచుకొని మళ్ళీ నన్ను భంగపోవాలనేది ఏమీ లేదు. మొత్తం మెటీరియల్‌తో సహా మీకు మనకు పీడిఎఫ్‌తో సహా మీకు గ్రూప్‌లో పంపిస్తున్నాను. ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ అయిపోయినప్పుడు మొత్తం సబ్జెక్ట్ కూడా తీసి పంపుతున్నాను. అంతేకాకుండా మీరు ఎలాంటి ఒకవేళ మీరు టీచింగ్ మొదలుపెట్టినప్పుడు ఒకవేళ ఏదైనా డౌట్ వచ్చినా ఇమ్మీడియట్‌గా ఎక్కడైనా సరే నేను మీకు దాన్ని క్లారిఫై చేస్తాను. అందరూ మీరు బోధించాలి అనేది నా యొక్క అభిమతము. నా దగ్గర ఎలాంటి జ్ఞానం అనేది దాచుకునే ప్రసక్తే లేదు. మళ్ళీ నన్ను అడగాల, నేను గొప్పగా ఉండాలనేది కూడా నా యొక్క మనసులో లేదు. ఇదే కాదు, మీరు ఇలాగానే ఉంటే చాలా ఉన్నాయి, మనకు భాగవత సందర్భాలు అనేటివి ఉన్నాయి. అవి చర్చ చేస్తే 2 సంవత్సరాలు పడుతుంది ఈజీగా. అవి మీరు నేర్చుకుంటే, అవి వింటే మీరు ఏ శాస్త్రమైనా కూడా చెప్పగలరు. అసలు ఇస్కాన్‌లో మీరు ఎంత పొజిషన్‌కి వెళ్ళొచ్చంటే అంత పొజిషన్ కూడా వెళ్ళొచ్చు. అంత బాగా ఉంటాయి అవి. భగవంతుడు అనుగ్రహిస్తే మీకు నేను చెప్పేదానికి ఆల్రెడీ నేను రాస్తున్నాను. రోజు 3 గంటలు, 4 గంటలు, 2 గంటలు కష్టపడి వాటిని తయారు చేస్తున్నాను. ఇప్పటికి ఒక పుస్తకం అర్థమైపోయింది. 2 సంవత్సరాలు నేను కూడా టార్గెట్ పెట్టుకున్నాను అవి అయిపోయేదానికి. అవి తెలుగులో ఎక్కడా లభించవు. లభించినా సరైనటువంటి వివరణ లేదు, 1, 2 చోట్ల లభించిన. కాబట్టి మీరందరూ నాకు తోడుగా ఉన్నారంటే మీకు నేను నేర్పించి పెడతాను మాతాజీ. తప్పకుండా ప్రభుజీ. హరే కృష్ణ. మరి సెలవు తీసుకున్నామా అందరం ప్రభుజీలు మాతాజీలు? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ధన్యవాద ప్రణామాలు. ఏం చేస్తున్నాను మాతాజీ? సరే ప్రభుజీ. మీకు ప్రణామాలు చేస్తుంది ప్రభు. అర్థమైంది ప్రభుజీ, అర్థమైంది. హరే కృష్ణ. అందరికీ ధన్యవాద ప్రణామాలు. శ్రీమద్ భగవద్గీతకి జై, శ్రీల ప్రభుపాదుల వారికి జై, శ్రీల గురుదేవుల వారికి జై, నితాయ గౌర ప్రేమానందే. హరి హరి బోల్.